వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాటి నుండి నేటి వరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నమస్తే అండి. 25 సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటున్నారు. అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను నమ్మిన పార్టీ ఏదైనా ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ. అదంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో అభిమానము 2000 సంవత్సరంలో నాతో పాటు నా గుండెలోనే నేను దాచుకున్నాను తప్ప ఎక్కడ నేను బహిర్గతంగా బయట పెట్టుకోలేదు. అప్పుడప్పుడు ప్రోగ్రాంలలో మీటింగ్లలో పోయి వచ్చేవాడిని. ఎప్పుడైతే 2004లో మలక్పేట కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లలో మల్రెడ్డి రంగారెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఆయనతో పాటు ఇంక నేను నా ప్రయాణం అనేది ఇక నేను ఫుల్ ఫ్లెజ్డ్గా టోటల్గా నేను పార్టీకి రంగారెడ్డి అన్న గారికి అంకితం చేసుకుంటూ నేను ప్రయాణం 2004లో స్టార్ట్ అయిందా? అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉండే 10 సంవత్సరాలు తెలుగుదేశం ఉంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర అనంతరం పాదయాత్రలో కొంత భాగం కూడా మేము కూడా తిరిగినటువంటి అవకాశం మాకు వచ్చింది. ఆయన ఆ పాదయాత్రలో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిండు 2004లో. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? నాకు పెద్దగా కుటుంబ నేపథ్యం అనేది ఏం లేదండి. మేము చాలా పూర్. కానీ నా ప్రస్థానము నాకు నేనుగా నా ఎంపైర్ని నేను క్రియేట్ చేసుకున్నాను. అనంతరం నా 2 కొడుకులు, ఒక పాప, మా మిస్సెస్, నాకు 3 అక్కలు. అంతే తప్ప ఎక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. సో నాకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉంది, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ. రైట్. అదేవిధంగా సమాజంలో అనేక పార్టీలు ఉన్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు ఫస్ట్ నుంచి కూడా మా ఫాదర్ కానీ మా మదర్ కానీ వీళ్ళు ఇందిరమ్మ ఇట్లా ఉండే, ఇందిరమ్మ అట్లా ఉండే అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అనేది వచ్చింది కదా అప్పుడు. సో ఆ ఇందిరమ్మ రాజ్యము వచ్చినప్పుడు మా ఫాదరు మా మదరు వాళ్ళు ఎక్కువగా వాడుక భాషలో మా ఇంట్లలో కాంగ్రెస్ అనేది ఉండడం వల్ల అది కూడా నాకు వంట బట్టి నేను అలవాటు అయిపోయింది.